డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాల సందర్శన వెనుక ఆంతర్యం ఏంటి? ఎవరి స్క్రిప్ట్ మేరకు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ఆ భవనాలను పరిశీలించారు? ఎవరి ఆదేశాల మేరకు రిషికొండ భవనాల్లో ఫోటోషూట్ చేశారు? ప్రజా వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకే మరోసారి రిషికొండ భవనాలు సందర్శించారా? అసలు పవన్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. విశాఖలో జనసేన సమావేశాల సందర్భంగా ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిషికొండ భవనాలను సందర్శించారు. తన స్కెడ్యూల్లో లేకపోయినా ఉన్నపళంగా తన పార్టీ ప్రజాప్రతినిధులను తీసుకుని పవన్ రిషికొండ భవనాలను పరిశీలించారు. కూటమి అధికారంలోకి వచ్చాక సీఎంతో పాటు మంత్రులు కూడా అనేకసార్లు ఈ భవనాలను పరిశీలించారు. ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతున్న సమయంలోనే కూటమి నేతలు రిషికొండ భవనాలను సందర్శించి మాజీ సీఎం వైఎస్ జగన్ మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్టీల్ ప్లాంట్ పై తమ వైఖరిని స్పష్టం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. వారి రాకను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హామీని నిలబెట్టుకోలేని ముగ్గురు నేతలు నగరంలో పర్యటించడానికి సిగ్గులేదా అని నిలదీస్తున్నారు. ఈ రోజు ఒకటే అడగదలుచుకున్న వామపక్ష పార్టీల తరపున ఈ రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఐటీ మినిస్టర్ విశాఖపట్నం తరచూ వస్తున్నారు. ఈ రోజు ముగ్గురు ఉన్నారు. మీరు ముగ్గురు వచ్చి ఏ ముఖం పెట్టుకుని విశాఖపట్నం వస్తున్నారు? విశాఖపట్నంలో ఉన్న భూములు కొట్టేయడానికి వస్తున్నారా? విశాఖపట్నంలో ప్రజల తాలూకా సమస్యలు పరిష్కారం చేయడానికి వస్తున్నారా అని. మరోవైపు సుగాలి ప్రీతి తల్లి కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఏకిపారేస్తున్నారు. ఎన్నికల్లో తన కూతురు మరణాన్ని రాజకీయంగా వాడుకున్న డిప్యూటీ సీఎం పవన్ నేడు ఏమైపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారామె. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమి, 5 సెంట్ల ఇంటి స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, 8 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సాయాన్ని తామే చేసినట్లు జనసేన ఎమ్మెల్యేలు మీడియా ముందు చెప్పి నవ్వుల పాలయ్యారు. దీనికి సమాధానం చెప్పుకోలేని చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఈసారి ఆయన వెళ్లకుండా ఆయన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ను రిషికొండ భవనాల సందర్శనకు పంపించారు. ఆయన వెళ్లే సమయానికి సీలింగ్ పెచ్చు ఊడిపోవడం, ఊడిన పెచ్చు చాలా దూరంలో పడటం, దాన్నంతటినీ వేరే వ్యక్తి షూట్ చేయడం అంతా నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. సరిగ్గా పవన్ కళ్యాణ్ వెళ్లే సమయానికి సీలింగ్ ఎలా ఊడిందో, ఆ సమయానికి ఆయన కాలర్కు ఎందుకు మైక్ పెట్టుకున్నారో, ఒక ఫోటోగ్రాఫర్ను ఎందుకు సిద్ధం చేసుకున్నారో చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది. ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి పవన్ కళ్యాణ్ ఫోటోషూట్ను మీడియాకు వివరించారు. ఇది ముఖ్యమంత్రి గారు వాడాలా, ముఖ్యమంత్రి గారు కొడుకు వాడుకోవాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వాడుకోవాలా? ఎవరు వాడుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు పోటీ పడతా ఉన్నారు ఆ బిల్డింగ్ని వాడుకోవడానికి. మరి మనం తప్పుడు ప్రచారం చేశామే జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి తప్పుడు ప్రచారం మళ్ళీ మనకి ఎక్కడ బూమరాంగ్ అవుద్దేమో అని చెప్పి భయంతో వెళ్ళడం, ఫోటోలు తీసుకోవడం, ఆనందపడిపోవడం, వచ్చేయడం. రిషికొండ భవనాల్లో ఎవరో కోసి వేసినట్లు క్లియర్ గా కనిపిస్తున్న సీలింగ్ ను పట్టుకుని నానా హడావిడి చేసిన పవన్ కళ్యాణ్ కు అమరావతిలో తాత్కాలిక సచివాలయ భవనాల్లో కారుతున్న వర్షపు నీటి మధ్య ఫోటోషూట్ చేస్తే అద్భుతంగా ఉంటుందని గుడివాడ అమర్నాథ్ కామెంట్ చేశారు.